ఓకే సార్, స్టార్ట్ సార్, స్టార్ట్. పురాతన గ్రామంలో ఉన్నటువంటి గోళకి మఠం. రెండో ఎపిసోడ్లో కాకతీయులు నల్లరాతితో నిర్మించినటువంటి తుంబురేశ్వర స్వామి దేవాలయం నిన్న ఎపిసోడ్లో మనం కవర్ చేసాం, ఆ దేవాలయ ప్రాశస్త్యం గురించి. ఇక ఈ రోజున మనం మెదక్ జిల్లాలో అతి ప్రాచీనమైన గ్రామమైన వేల్పులకొండలో, టేక్మాల్ మండలం వేల్పులకొండలో ఉన్నటువంటి ఆది కాలంలోనే క్రీస్తు పూర్వంలోనే ప్రారంభమైన జైన మతం, బౌద్ధ మతం, దాని నిర్మాణాలు, దాని కట్టడాలు కూడా ఈ దేవాలయంలో కళ్ళ ముందు స్పష్టంగా మనకు కనపడుతున్నాయి. ఇప్పుడు మనం వర్ధమాన మహావీరుడికి చెందిన జైన మతం వద్దకు మనం వెళుతూ ఉన్నాం. మనం అతి పెద్ద చెరువు ఇక్కడ వేల్పులకొండలో, సుమారు 200 ఎకరాల అతి పెద్ద చెరువు ఉంది ఈ వేల్పులకొండలో. ఈ విశాలమైన చెరువు ఒడ్డున దూరంగా గోళకి మఠం, ఆల్రెడీ మనం దాని గురించి మాట్లాడుకున్నాం. దాని పక్కనే తుంబురేశ్వర స్వామి శైవాలయం, 1000 స్తంభాల గుడి, పాలంపేట రామప్ప దేవాలయం, అంతటి కీర్తిని గాంచిన నక్షత్రం ఆకారంలో ఉన్న తుంబురేశ్వర స్వామి ఆలయం, అక్కడ ఉన్నటువంటి గుండం, అందులో నుంచి పడి మనం ఈ మిషన్ కాకతీయ కింద సెలెక్ట్ అయిన ఈ 200 ఎకరాల చెరువులో గుండా మనం నడిచి వచ్చి అద్భుతమైన కళాఖండాన్ని మీకు నేను చూపిపోతున్నాను. క్రీస్తు పూర్వం పుట్టినటువంటి జైన మతానికి చెందిన ఆనవాళ్ళు ఈ వేల్పులకొండలో ఎన్నో 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 ఉన్నాయి. అసలు అద్భుతమైన శిల్పాలు ఉన్నాయి. ఇప్పుడు నేను మీకు చూపించబోతున్నాను. అక్కడికే మనం వెళ్ళబోతున్నాము. ఒక్కసారి ఈ కొండను కనుక మనం చూస్తే, ఇప్పుడు మనం చెరువులో నిలబడి ఉన్నాము, చెరువు ప్రాంతంలో నిలబడి ఉన్నాము. ఎదురుగా మనకు కొండ ఉంది. దీనినే స్థానిక ప్రజలు దేవతల కొండ అని పిలుస్తారు. ఈ అద్భుతమైనటువంటి ఈ కొండ రాజసం చుట్టూత ఈ యొక్క ఏమంటుందని ఈ యొక్క చెరువు ఉండడం, చెరువు మధ్యలో కొండ ఉండడం, ఈ కొండను దేవతల కొండగా స్థానిక ప్రజలు కీర్తిస్తుండడం ఇక్కడ ఒక గొప్ప విశేషం. ఇందులో భాగంగా మనం ఈ రోజున ఈ విశాలమైనటువంటి చెరువు మధ్యలో కొండ, ఈ కొండ పైన కొండకి కొద్ది భాగాన పైన చూస్తే మీకు నల్లటి ఒక విగ్రహం కనబడుతుంది. కొద్దిగా ముందుకు రండి, వెళ్దాం. నల్లరాతిలో చెక్కినటువంటి అద్భుతమైన విగ్రహం మనకు కనబడుతుంది. ఆ నల్లరాతితో చెక్కిన అద్భుతమైన విగ్రహం వర్ధమాన మహావీరుడికి చెందిన విగ్రహం. ఇది 7-8 శతాబ్దాలలో, కొంచెం క్లారిటీ అవుతుంది, 7-8 శతాబ్దాలలో రాష్ట్ర కూటులు ఏర్పాటు చేసి ఉండొచ్చు. ఈ కొండలో వేరే రంగులో ఉన్నటువంటి నల్లటి ఆకారంతో కూడినటువంటి ఈ యొక్క విగ్రహం ఉండడం, వర్ధమాన మహావీరుడు విగ్రహం ఉండడం చాలా చాలా ఆశ్చర్యకరమైన విషయం. ప్రపంచానికి తెలియకుండా వర్ధమాన మహావీరుడు ఈ వేల్పులకొండ గ్రామాన్ని రక్షించడానికి ఒక రక్షకుడిలాగా ఈ కొండలో నిలబడి ఉన్నాడేమో అనిపిస్తుంది మనకి. నల్లటి మామూలుగా ఉన్నటువంటి కొండలో నల్లటి రాయిని చెక్కి, ఆ రాయిని ఎక్కడి నుంచో తీసుకొచ్చి ఆ స్టాచ్యూని తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు ఆ కాలం నాటి ఉన్నటువంటి శిల్పులు. కాబట్టి ఈ చుట్టూతా కొండ, మనం ఉన్నది చెరువు, ఈ కొండ మీద నుంచి మనం ఆ విగ్రహం దగ్గరికి వెళ్ళి అతి ప్రాచీనమైన ఈ జైన విగ్రహానికి సంబంధించిన ఆనవాళ్ళ గురించి దాన్ని దగ్గరగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. ఒకసారి కెమెరామెన్ గారు, మేము వెళ్తూ ఉంటాము, మీరు వెనకే రండి. కొద్దిగా ఆలస్యం అవుతుంది, ఎందుకంటే చాలా పైన ఉంది కొండపైన ఆ విగ్రహం. దగ్గరగా ఆ విగ్రహాన్ని చూస్తే వావ్ అంటారు మీరు. చరిత్ర జిజ్ఞాసులైనా, పండితులైనా, పామరులైనా ఈ ఊరిలో ఉన్నటువంటి విగ్రహాలను చూసి ఆనందపడాల్సిందే, ఆశ్చర్యపడాల్సిందే. అద్భుతంగా ఉన్నటువంటి విగ్రహాలను చూసి ఈరోజు మన ఎపిసోడ్లో ఈ ప్రాచీన వేల్పులకొండ
జైన బౌద్ధ మతాలు ఎలా పరిణామక్రమం చెందాయి ఈ గ్రామంలో అనే విషయం గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈరోజు ఉన్న ఎపిసోడ్లో. అందులో భాగంగా వర్ధమాన మహావీరుడిని చూడడానికి మనం వచ్చాం. కాబట్టి వర్ధమాన మహావీరుడు ఎక్కడో లేడు, హైదరాబాద్కి ఈ తెలంగాణ రాష్ట్ర రాజధానికి కరెక్ట్గా 115-20 కిలోమీటర్ల దూరంలో అద్భుతమైన ఈ విగ్రహం ఇక్కడ ఉంది. దానిని చూడడానికి మనం ఎక్కడానికి ప్రయత్నం చేద్దాం. అక్కడ ఎక్కిన తర్వాత ఇంకా చాలా విషయాల గురించి మనం మాట్లాడుకుందాం రండి. కొంచెం కష్టసాధ్యమైనటువంటి విషయమే ఎక్కడం, కొంచెం హైట్లో ఉంది. అయినప్పటికీ అక్కడికి వెళ్ళి అక్కడి నుంచి మనం జైనం దానికి సంబంధించిన అంశాలు ఆ విషయ వివరణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒకసారి రండి. అరే బాబా ఏ బాబు నక్కలే నువ్వు నాకట్లే. సైలెన్స్ అరవకండి, అరిస్తే డిస్టర్బెన్స్ అయితే అరవకండి. వచ్చేవాళ్ళు పైకి రండి, రాలేని వాళ్ళు అక్కడ కూర్చొని ఉండండి. सर जात 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 स्लोग సినిమా రామటే ఇప్పుడు మనం ప్రపంచానికి శాంతి సందేశాన్ని జైన మతం బౌద్ధ మతాల గురించి మనం మాట్లాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒక నాగేంద్ర స్వామి శిల్పంచే రక్షణగా ఉంచబడి నిర్మించబడిన అత్యద్భుతమైన దిగంబర జైన శిల్పం ఇక్కడ మనకు ఉంది. ఇది నల్లరాతితో చెక్కి తెచ్చి ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నం చేశారు. అయితే ఈ ప్రయత్నంలో భాగంగా బహుశా ఈ నిర్మాణం ఆదిలోనే ఆగిపోయింది. కారణాలు నేను మీకు మళ్ళీ చెప్తాను. ఈ నిర్మాణానికి చెందినటువంటి ఆ మందిరం, జైన మందిరం శిథిలాలు ఇక్కడ మనం కింద చూడొచ్చు. దీర్ఘచతురస్రాకారపు ఈ రాళ్ళు ఒక్కసారి అవి చూపించండి. మన జిజ్ఞాసులైన ప్రేక్షకులుగా అవి చూపించండి. ఆ దీర్ఘచతురస్రాకారం రాయి, ఈ మన వర్ధమాన మహావీరుడు వెనుకున్న ఇక్కడున్న దీర్ఘచతురస్రాకారపు రాయి,
ఇప్పుడు నేను కూర్చుని ఉన్నటువంటి దీర్ఘచతురస్రాకారపు రాయి, ఇంకా ఈ రాళ్ల కింద మరిన్ని రాళ్ళు ఉన్నాయి. ఇది ఒక పెద్ద జైన మందిరం నిర్మించాలని అనుకున్నారు. కానీ ఏ దండయాత్రల వల్ల ఈ నిర్మాణం అనేది మధ్యలోనే ఆగిపోయింది. కానీ రాయిని మాత్రం, ఈ స్టాచ్యూని మాత్రం తీసుకొచ్చి ఇక్కడ నీటుగా ఆ రోజుల్లో వాళ్ళు అమర్చడం జరిగింది. ఇక క్రీస్తు పూర్వం 6వ శతాబ్దంలో మన దేశంలో వైదిక మత ప్రాభవం ఎక్కువగా ఉండింది. ఆ వైదిక మతంలో బలులు, కర్మకాండలు, యజ్ఞాలు, యాగాదులు, మంత్రాలు, తంత్రాలు, అర్థం కాని ప్రజల్ని ఇబ్బంది పెట్టే చాలా అంశాలు ఉండేవి అప్పట్లో, క్రీస్తు పూర్వం 6వ శతాబ్దం నుంచి. అయితే సామాన్య మానవుడికి మోక్షం ఉండేది కాదు. మోక్షం అంటే ఒక రంగా చెప్పాలంటే మరణానంతరం జీవితం గురించి తెలుసుకోవడమే మోక్షం. అలా తెలుసుకోవాలంటే రకరకాల మార్గాలు ఉన్నాయి. అలాంటి మార్గాలలో ఒకటి తపస్సు, మరొకటి అరణ్యాల్లోకి వెళ్ళి తపస్సు చేయడం, ఇంకొకటి చలి, ఎండ, వానల నుంచి రక్షించబడుతూ ఇలా నిలబడి ఉండడం. అలానే మూడవది యజ్ఞాలు చేయడం ద్వారా, కర్మకాండలు చేయడం ద్వారా, బలులు చేయడం ద్వారా మోక్షాన్ని పొందడానికి ప్రయత్నం చేయడం. ఇవి అప్పట్లో ఆ రోజుల్లో ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి అనేక మంది ప్రజలకి ఈ అర్హత లేదు అని వైదిక మతం చెప్పడం జరిగింది. అందువల్ల ప్రజలందరికీ ఒక ఫీలింగ్ ఉంది ఆ రోజుల్లో. ఏంటంటే మరణానంతరం ఏమిటి, మరణానంతరం జీవితం ఏమిటి, చనిపోయిన తర్వాత మనిషి ఏమవుతాడు, గాల్లో కలిసిపోతాడా, మట్టిలో కలిసిపోతాడా, పంచభూతాల్లో కలిసిపోతాడా, మరణానంతరం మనిషి ఏమవుతాడు అన్నది పెద్ద ప్రశ్నార్థకంగా మారింది మన దేశంలో, ఉత్తర భారతదేశంలో, ప్రధానంగా క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో. ఈ నేపథ్యంలో మనిషికి ఎవరిని కదిపినా ఆ రోజుల్లో ఒకటే దిగులు ఉండేది, ఒకటే బాధ ఉండేది. ఏంటంటే చచ్చిపోయిన తర్వాత ఏంటి అని. వైదిక మతం దురదృష్టవశాత్తు ఆ విషయం మీద స్పష్టత ఇవ్వలేకపోయింది. అందువల్ల చాలామంది ప్రజలు ఇదే దిగులుతో ఉండేవాళ్ళు సమాజంలో. ఇప్పుడు ఉన్నటువంటి ఈ లైఫ్లో ఆనందాన్ని మర్చిపోయి, సంతోషాన్ని మర్చిపోయి, చనిపోయిన తర్వాత వచ్చే ఆనందం కోసం, చనిపోయిన తర్వాత ఏంటి అనే దానికోసం ఎక్కువగా ఆలోచన చేస్తుండేవాళ్ళు. ఈ నేపథ్యంలో శాంతి మంత్రం తీసుకుని క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో 2 మతాలు కీలక పాత్ర పోషించాయి. ఎందుకంటే నిన్న మొన్న ఎపిసోడ్లలో కూడా మనం చెప్పాం, మతం అనేది అధిష్టానంగా లేనిదే ఏ నాగరికత, సంస్కృతులు వర్ధిల్లవు. భారతదేశంలో కూడా అంతే. ప్రజల్లో అసంతృప్తి ఎగిసిపడుతుంది. అలాంటి అసంతృప్తి నుంచి ప్రజల మనసుని చల్లబరచడానికి 2 మతాలు శాంతి మంత్రాన్ని తీసుకుని వచ్చాయి. ఉత్తర భారతదేశంలో జరిగిన సంగతి ఇది. అలా వచ్చిన వాటిల్లో ఒకటి జైన మతం, 2 బౌద్ధ మతం. ఈ 2 మతాలలో, ఈ జైన మతంలోనూ ఈ బౌద్ధ మతంలోనూ ఎవరైనా ఈ మతాన్ని తీసుకోవచ్చు. అర్థం లేని మంత్రాలు లేవు, కర్మకాండాలు లేవు, క్రతువులు లేవు, యజ్ఞాలు లేవు, యాగాదులు లేవు. ఎవరైనా లింగ, వర్ణ, ప్రాంత విచక్షణాత్మక భేదం లేకుండా ఎవరైనా ఈ మతాన్ని పుచ్చుకోవచ్చు. అలా ఈ మతం జనాలలో ఒక సవ్వడి సృష్టించింది ఆ రోజుల్లో. ఈ జైన మతం ఉత్తర భారతదేశంలో, ప్రధానంగా బీహార్లో, ప్రధానంగా వైశాలిలో పుట్టాడు ఈ మహానుభావుడు. బీహార్లోని కుందగ్రామం, వైశాలి సమీపాన, బీహార్ బోర్డర్లో, నేపాల్ బోర్డర్లో కుందగ్రామంలో జన్మించాడు ఈ మహానుభావుడు. బీహార్లో, ఉత్తర భారతదేశంలో. ఇప్పుడు చూస్తే ఎంచక్క తెలంగాణ రాష్ట్రంలో దక్షిణాదిన చక్కగా నిలబడి తన శాంతిని, తన యొక్క మౌన ముద్ర లాగా విశాలమైనటువంటి ముఖంతో ప్రశాంతంగా ఈ వేల్పుల కొండను రక్షణగా నిలబడి ఉన్నాడు ఈ మహానుభావుడు. పుట్టింది బీహార్లో. ఇప్పుడు మనం చూస్తున్నది దక్షిణ భారతదేశంలో, దక్కన్ పీఠభూమిలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ రాష్ట్రంలోని మెదక్ జిల్లా టెక్మాల మండలంలో వేల్పులకొండ అనే ఊళ్ళో నిలబడి ఉన్నాడు ఈ మహానుభావుడు. అయితే ఇక్కడ విశేషం ఏంటంటే జైన మతం వర్ధమాన మహావీరుడు ఈయన 24వ తీర్థంకరుడు. ఈయన ముందు పార్శ్వనాథుడు ఉన్నాడు. పార్శ్వనాథుడు అని ఆయన 23వ తీర్థంకరుడు. జైన మత గురువులను తీర్థంకరులు అంటారు. వైదిక మతం సృష్టించిన అసంతృప్తి నుంచి ప్రజలను బయట వేసి ప్రజలలో సుఖశాంతులను ఏర్పాటు చేయడానికి పుట్టిన మతాలే జైన బౌద్ధ మతాలు. ఆ మతాలలో కీలక పాత్ర పోషించిన చివరి 2 గురువుల్లో పూర్తిగా చివరిగా ఉన్న 24వ గురువు వర్ధమాన మహావీర. ఈ వర్ధమాన మహావీరుడు వైశాలి సమీపాన కుంద గ్రామంలో జన్మించాడు.
40 BC ప్రాంతంలో జన్మించిన ఇతను వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వైరాగ్యాన్ని పొందాడు. ఆ తర్వాత తపస్సు చేశాడు. ఆ తర్వాత జనాల కష్టాలు తీర్చడానికి దేశాటన చేసి ప్రజలందరికీ తన బోధనలు వినిపించిన మహానుభావుడు, శాంతి ప్రదాత వర్ధమాన మహావీరుడు. అయితే వాస్తవంగా మన జైన మతంలో వర్ధమాన మహావీరుడి కన్నా ముందున్న 23వ తీర్థంకరుడు పార్శ్వనాథుడి అఫీషియల్ సింబల్ పాము. పార్శ్వనాథుడి అఫీషియల్ సింబల్ పాము. ఆయన గుర్తుని సర్పంతో సూచిస్తారు. అయితే కాలగమనంలో వర్ధమానుడికి కూడా సర్పాలను రక్షణగా పెట్టి చెక్కడం ప్రారంభించారు. దానికి ఉదాహరణే దక్షిణ భారతదేశంలో అతి కొద్ది నల్ల రాతి వర్ధమానుడి మహా విగ్రహాలలో ఇదొక కీలకమైనటువంటి విగ్రహం, ముఖ్యమైనటువంటి విగ్రహం. అతి కొద్ది విగ్రహాలలో ఈ విగ్రహం ప్రపంచానికి పరిచయం చేయాలన్న ఉద్దేశంతోనే మేము ఈ విగ్రహం వద్దకు ఇప్పుడు మీరు చూశారు, మేము రావడం జరిగింది. అయితే ఇందులో భాగంగా వర్ధమాన మహావీరుడు గారు ఉంగరాల జుట్టుతో ఉండడం మనం ఇక్కడ గమనించాల్సినటువంటి అంశం. ఇక్కడున్న విగ్రహంలో వర్ధమాన మహావీరుడు ఉంగరాల జుట్టుతో ఉన్నారు అంటే ఇక్కడ విశేషం ఏంటంటే ఈ చెక్కినటువంటి శిల్పి, ఖచ్చితంగా ఇది ఉత్తర భారతదేశపు శిల్పం, చెక్కిన శిల్పి గ్రీకుల తలకట్టుతోటి దీన్ని చెక్కారు. గ్రీకుల జుట్టు ఉదాహరణకి ఉంగరాలుగా ఉంటుంది, కొంకెలు తిరిగి ఉంటుంది. అలాంటి జుట్టుని ఇక్కడ చెక్కారు. గాంధార కళలో బుద్ధుడు కూడా ఇలాగే ఉంగరాల జుట్టుతో ఉంటాడు. పొడవైనటువంటి చెవులతో చక్కటి శాంతియుతంగా ఉన్నటువంటి మూర్తి. ఇక్కడ కనుక మనం కిందకు తీసుకుంటే దిగంబర వర్ధమాన మహావీర మూర్తి మనకి ఇక్కడ కనబడతాడు. ఈ మహానుభావుడికి దండాలు, కోటి దండాలు, శతకోటి దండాలు. ఇందులో భాగంగా జైన మతం ఉత్తర భారతదేశంలో బాగా ప్రచారం జరిగింది. ఇందులో భాగంగా భారతదేశ చరిత్రలో మొట్టమొదటిగా జైనాన్ని తీసుకున్న భార్యాభర్తలుగా అవంతి రాజుని చెప్తారు. వారి యొక్క భార్యను చెప్తారు అవంతి రాజు. ప్రద్యోధనుడు దంపతులు మొట్టమొదటిగా మన దేశంలో జైనాన్ని తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత జైనాన్ని అశోకుడు వాళ్ళ తాతయ్య అయిన చంద్రగుప్త మౌర్యుడు జైన మతాన్ని తీసుకున్నాడు. తీసుకోవడమే కాదు, ఈ జైనంలో సిద్ధాంతాలలో సల్లేఖన వ్రతం అని ఒక ఉండి ఆ వ్రతంలో మంచినీళ్లు తాగరు, భోజనం చేయరు, అలాగే చనిపోతారు ఏదో ఒక రోజున. దాన్ని సల్లేఖన వ్రతం అంటారు. మోక్షానికి అనుసరించడానికి మార్గం అది సల్లేఖన వ్రతం. ఈ సల్లేఖన వ్రతాన్ని పాటించి చంద్రగుప్త మౌర్యుడు మొట్టమొదటిగా మన ఇండియాలో చనిపోయాడు. అయితే ఆ చంద్రగుప్త మౌర్యుడి కాలంలో మొదటి జైన సమావేశం జరిగింది జైన మతాన్ని అభివృద్ధి చేయడానికి. ఆ సమావేశంలోనే జైన మతం రెండుగా చీలిపోయింది. అసలు జైన అని అంటే జిన అంటే ఈ మహానుభావుడి యొక్క బిరుదే జినుడు. జినుడు అని అంటే అరిషడ్ వర్గాలను జయించిన వాడిని జినుడు అంటారు. అరిషడ్ వర్గాలని అంటే కామ క్రోధ లోభ మోహ మద ఆశ్చర్యాలను అరిషడ్ వర్గాలు అంటారు. దీనిని గెలవడం సామాన్యమైన విషయం కాదు, కానీ ఇతను గెలిచాడు, అందువల్ల జినుడు అయ్యాడు. జినుడు నుంచి జైన అనే పదం వచ్చింది. తద్వారా జైన మతం అనే పేరు పరిణామక్రమం చెందింది. ఇందులో భాగంగా మొదటి జైన పరిషత్లో పాటలీపుత్రంలో జైనం రెండుగా చీలిపోయింది. ఆ చీలిపోయిన దాంట్లో ఒక భాగాన్ని శ్వేతాంబర అన్నారు, రెండో భాగాన్ని దిగంబర అన్నారు. శ్వేతాంబరులు అంటే తెల్లటి వస్త్రాలు ధరిస్తారు. వాళ్ళు ఉత్తర భారతదేశం నిండా ఉంటారు. వాళ్ళ నాయకుడు 23వ వాడైన పార్శ్వనాథుడు తెల్లటి ధవళ వస్త్రాలు వేసుకోమని చెప్తాడు తన శిష్యులకి. 24వ తీర్థంకరుడు వర్ధమాన మహావీరుడు అతి అద్భుతమైనటువంటి మూర్తి. ఈ 24వ తీర్థంకరుడు దిగంబరాన్ని పోషించాడు, దిగంబరానికి నాయకుడు. ఈ దిగంబరం దక్షిణ భారతదేశంలో ఎక్కువగా విస్తృతంగా వ్యాపించింది. దిగంబరం ఒక్కసారి ఇటు చూడండి, ఒక్కసారి ఈ విగ్రహం వైపు చూడండి, కర్ణాటకలోని శ్రావణ బెల్గొళాలో ఉన్న విగ్రహం వైపు చూడండి, రెండు కూడా దిగంబరమే. కాకపోతే ఈ విగ్రహానికి ఇంకా 5-6 వంతుల ఎత్తున ఉంటుంది శ్రావణ బెల్గొళాలో ఉన్న బాహుబలి విగ్రహం. అయితే
ఇక్కడ మనకి ఒక లెవెల్లో, ఒక స్థాయిలో ఈ విగ్రహాన్ని ఇక్కడ వాళ్ళు చెక్కడం జరిగింది దిగంబరంగా. ఈ దిగంబర జైన శాఖకి నాయకుడు వర్ధమాన మహావీరుడు. దాదాపుగా యాక్చువల్గా వర్ధమాన మహావీరుడు పద్మాసనంలో కూర్చుని ఉంటాడు యాక్చువల్గా దిగంబరంగా. కానీ ఇక్కడ విగ్రహం కనుక చూస్తే నిలబడి ఉండడం ఇక్కడ విగ్రహం యొక్క విశిష్టత, దిగంబర విగ్రహం యొక్క విశిష్టత. ఎందుకు దిగంబరులు అయ్యారు, దిగంబర తత్వం ఎందుకు వచ్చింది అని కనుక చూస్తే ఒక్కసారి అటు చూపించండి. ఈ చరాచర జగత్తులో 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. ఈ చరాచర జగత్తులో ఇది ఒక పెద్ద విశ్వం, విశిష్టమైన విశ్వం ఇది. ఈ విశ్వంలో ఒక పెద్ద వృక్షం అనుకుంటే విశ్వాన్ని, ఈ వృక్షంలో ఒక పత్రం మన యొక్క భూమి, ఒక పత్రం మన యొక్క భూగోళం అనుకుంటే అందులో మనుషులమైన మనం ఒక రేణువు అంతటి వాళ్ళు మాత్రమే. కనుక సృష్టిలో కనపడే ప్రతి దానిలో, కొండలో, గుట్టలో, రాయిలో, చెట్టులో, రప్పలో, మనుషులలో, రాళ్లలో, విగ్రహాలలో, ప్రతి దానిలో ప్రాణం ఉంటుంది అని చెప్తాడు వర్ధమాన మహావీరుడు. ఎస్, చెప్తాడు ఈ వర్ధమాన మహావీరుడు. అందువల్ల సృష్టిలో ప్రతి దాంట్లో ప్రాణం ఉంటుంది. ప్రాణం ఉంది కనుక ఆ ప్రాణం ఉన్న ప్రతి జీవికి ఆత్మ ఉండి తీరుతుంది. ఆ ఆత్మ వినాశనం కాకుండా కాపాడుకోవడం వల్ల పునర్జన్మ వస్తుంది, మరో జన్మ వస్తుంది. మనిషి ఇప్పుడు నేనున్నాననుకోండి, నేను జీవాత్మ, కదిలే రథాన్ని. నేను కనుక చనిపోయాను అనుకోండి, నాలో ఉంటుంది ఆత్మ. ఈ ఆత్మ శాశ్వతం. ఈ ఆత్మ ఇందులో నుంచి మరో శరీరంలో ప్రవేశిస్తుంది, అందులో నుంచి మరో శరీరంలో ప్రవేశిస్తుంది. కనుక ఆత్మకు మరణం లేదు. శరీరానికి మరణం ఉందేమో కానీ ఆత్మకు మరణం లేదు. ఇది నేను చెప్పింది కాదు. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దంలో వర్ధమాన మహావీరుడు ప్రపంచానికి అందించిన శాంతి సందేశం అదే. కాబట్టి ఈ ఆత్మకు మరణం లేదు గనక, ప్రతి జీవిలో ఆత్మ ఉంటుంది కనుక ఆ ఆత్మను మనం దుఃఖించబెట్టకూడదు, ఆత్మను క్షోభించకూడదు, ఆత్మను బాధ పెట్టకూడదు, ఆత్మను ఇబ్బంది పెట్టకూడదు. అందువల్ల ఆ ఆత్మ కోసం, ఆ ఆత్మకు సంబంధించినటువంటి విషయం కోసం మనం ఈ యొక్క జైన మతం దిగంబర తత్వాన్ని కోరుకుంది. అంటే మనం తొడిగే వస్త్రాలకు కూడా ప్రాణం ఉంటుంది. అవి పత్తి మొక్క నుంచి వస్తాయి, పత్తిని తుంచాలి, దాని ప్రాణం ఉంటుంది. ఆ వస్త్రాలను ఇబ్బంది కలగజేయాలి, దాని ప్రాణం ఉంటుంది. మనిషి పుట్టేటప్పుడు ఎలాంటి వస్త్రాలతో రాలేదు, నగ్నంగానే వచ్చాడు. మనిషి చనిపోయేటప్పుడు కూడా మనిషికి వస్త్రాలు అవసరం లేదు. అందువల్లనే ఈ దిగంబర తత్వం దక్షిణ భారతదేశంలో బాగా ప్రాచుర్యం పొందింది, అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే దక్షిణ భారతదేశంలో దిగంబర తత్వానికి మొదటిగా ఆ రూపాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు, ఆ మతాన్ని అభివృద్ధి చేసిన వాళ్ళు మొదటిగా కనుక మనం గమనిస్తే రాష్ట్రకూటులు అని మనం చెప్పొచ్చు. ఈ రాష్ట్రకూటులు దక్షిణ భారతదేశంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఏలారు, ఆ తర్వాత కర్ణాటకలో కొంత భాగం ఏలారు, మహారాష్ట్రలో కొంత భాగం ఏలారు రాష్ట్రకూటులు అనేవాళ్ళు. ఒక రంగా చెప్పాలంటే దక్షిణ భారతదేశంలో జైన మతాన్ని అత్యధికంగా తీసుకుని రాజాదరణ కల్పించిన ఏకైక రాజవంశం రాష్ట్రకూటులు. వాళ్ళ తర్వాత వచ్చిన కళ్యాణ చాళుక్యులు, వాళ్ళ తర్వాత వచ్చిన మన కాకతీయులు వీళ్ళు ముగ్గురు జైనాన్ని డెవలప్ చేశారు. వీళ్ళే కాదు, వేములవాడ చాళుక్యులనే ఉన్నారు కరీంనగర్లా, వాళ్ళు కూడా జైనాన్ని డెవలప్ చేశారు. ఈ జైనాన్ని డెవలప్ చేయడం అని అంటే జైన మత విగ్రహాలు చెక్కించి వాటికి పూజలు పునస్కారాలు చేస్తూ వాటిని అభివృద్ధి చేయించడానికి చేసినటువంటి ప్రయత్నంగా మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఇందులో భాగంగా ఈ ప్రాంతాన్ని కనుక మనం మొత్తం తీసుకుంటే ఈ వేల్పులకొండ మొత్తాన్ని మనం కూర్చుకుంటాం. ఈ వేల్పులకొండ మొత్తాన్ని కనుక మనం చూసినట్టయితే నిన్న మనం చెప్పుకున్నాం శైవం గురించి, ఈరోజు చెప్పుకుంటున్నాం జైనం గురించి. కారణం కాకతీయులు తొలుత జైన మతస్థులు, గుర్తుపెట్టుకోవాలి, తొలుత జైన మతస్థులు కనుకనే దిగంబర విగ్రహాలు ఎన్నో కాకతీయులు చెక్కించడం జరిగింది. కాకతీయులలో ఆ రాజస్థాపుడైన కాకర్త్య గుండర, మొదటి బేత, రెండవ బేత, మొదటి ప్రోల వీళ్ళందరూ జైనాన్ని పోషించారు. ఇది వరంగల్లో, కాజీపేటలో ఈ జోన్ మొత్తం పరిపాలన చేశారు. ఇప్పుడు మనం ఉన్న ఏరియా మొత్తం అనే టైం కళ్యాణ చాళుక్యుల కింద ఉండేది. బీదరు, గుల్బర్గా, జహీరాబాద్ ఈ ప్రాంతాలన్నీ మనకి ఈ దిక్కుగా వస్తాయి. కాబట్టి ఈ వరంగల్ మనకి ఈ వెనక వైపు ఉంటుంది, అందువల్ల ఈ ప్రాంతం వైపు ఉంటుంది. అందువల్ల ఈ ప్రాంతంలో ఎక్కువగా జైన విగ్రహాలను ఆ రోజుల్లో వాళ్ళు చెక్కించడం జరిగింది. కాబట్టి ఈ జైన విగ్రహం యొక్క లక్షణాలను మనం గమనిస్తే చాలా జైన విగ్రహాలు ఈ రంగులో ఉండవు. ఎందుకంటే మన దేశంలో చాలా విగ్రహాలు ఈ రంగులో ఉండవు.
రెండవ చిత్రం ఏంటంటే మీకు నేను చెప్పాను, శివుడికి చెందిన తంబురీశ్వర ఆలయం ఇదే స్టోన్తో కట్టారు. గోళగి మఠంలో కొన్ని భాగాలు ఇదే స్టోన్తో కట్టారు. మళ్ళీ ఇక్కడికి వచ్చి చూస్తే ఈ కొండల మధ్య, ఈ కొండల ఎత్తున విశాలమైనటువంటి, ఒకసారి ఆ డౌన్ ప్లేస్ చూపించండి, ఎంత ఎత్తులో మనం ఉన్నామో ఒకసారి. మళ్ళీ ఇప్పుడు ఇటు రండి, ఈ పక్కకు రండి. ఇక్కడికి వచ్చేటప్పటికి ఇంత ఎత్తున దీన్ని పెట్టుండడం అదొక పెద్ద ఆశ్చర్యకరమైన విషయం. స్థానిక ప్రజలు భైరవుడి విగ్రహాన్ని పూజలు చేస్తున్నారు. భైరవుడు కాదు అని మనం అనలేం. కానీ అయితే చరిత్రాత్మక అధ్యయనం ప్రకారం, కూర్చో దినేష్, కూర్చో. చరిత్రాత్మక అధ్యయనం ప్రకారం దీన్ని మనం వర్ధమాన మహావీరుడిగా మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. దిగంబర విగ్రహం మనకు కళ్ళకన్నెళ్ళు మనకు కనబడుతుంది కాబట్టి. అయితే ఇది నల్లరాతి విగ్రహం. ఈ వర్ధమాన మహావీరుడు ఆ యొక్క విశాలమైనటువంటి వదనంతో, పొడవాటి చెవులతో అతి అద్భుతంగా ఇక్కడ నిలబడి ఉన్నాడు నల్లరాయితో. ఈ విగ్రహం ఇక్కడ కనుక మనం చూస్తే ఇది పర్టికులర్గా కాకతీయుల కాలంలో తొలి దశలో అభివృద్ధి చెందినటువంటి విగ్రహంగా దీన్ని మనం చెప్పొచ్చు. ఇక్కడికి తీసుకురావడం, ఇక్కడ మోసుకురావడం, ఈ చెరువు ఒడ్డున, ఇంత పెద్ద చెరువు ఒడ్డున దీన్ని పెట్టడానికి ప్రయత్నం చేయడం. కానీ ఎందుకో మరి ఏ మతం అడ్డుపడిందో తెలియదు, కానీ ఇక్కడ శిథిలమైనటువంటి ఈ రాళ్ళు ఇవన్నీ ఇక్కడ ఉన్నాయి. అని ఈ మహానుభావుడి ముక్కు చెక్కేశారు, ఈ మహానుభావుడి కొంచెం పెదవులు చెక్కేశారు, ఈ మహానుభావుడికి చెందినటువంటి ఒక కన్ను, రైట్ వైపు ఉన్నటువంటి కన్ను కొద్దిగా చెక్కేశారు. ఇది కాలగమనంలో అద్భుతంగా ఇలాగే ఉంది, కాకపోతే కొంచెం ముఖాన్ని చెక్కేశారు. చరిత్రలో వివిధ మతాల మధ్య సంఘర్షణ సామాన్యమే. మన భారతీయ చరిత్రలో తీసుకున్న, మన తెలుగోళ్ళ చరిత్రలో తీసుకున్న, ఒక మతం మరో మతం మీద దాడి చేయడం చాలా సర్వంగా జరిగింది. చరిత్రలో కనుక గమనిస్తే ఆ దాడిలో పాపం ఈ మహానుభావుడి ముక్కు వీటికి ఇబ్బంది కలిగింది. అయితే ఒక్కసారిగా మనం మళ్ళీ ఈ విగ్రహానికి చెందిన వెనక వైపు కనుక మనం చూస్తే, వెనక ప్రాంతం వైపు కనుక మనం చూస్తే ఇక్కడ అద్భుతమైనటువంటి దృశ్యాన్ని మీరు చూడవచ్చు. ఇప్పుడు బహుశా నేను ఈ 800-1000 ఏళ్ల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ఒక జైన మందిరం మధ్య భాగంలో నిలబడి ఉన్నాను. నేను ఇందులో భాగంగా వెనక వైపు కనుక ఆకారాన్ని చూస్తే మొత్తం నాగుపాముకు చెందినటువంటి ఆకారాన్ని మనం చూడవచ్చు. ఆకారమేం కాదు, చెక్కారు. ఒక సర్పరాజు వర్ధమాన మహావీరుడికి రక్షణగా నిలబడి ఉండడం. ఇందాక మనం ముందు భాగాన్ని చూసాం, ఇప్పుడు వెనక భాగాన్ని చూస్తున్నాం. ఎంత అద్భుతంగా చెక్కారో చూడండి వెనక భాగం, ఎంత కళాకృతులతో చెక్కారో చూడండి జైన మతానికి చెందిన వెనక భాగం. ఈ పర్వతంపై లోకరక్షకుడిగా ఈ వర్ధమాన మహావీరుడు ఇక్కడ నిలబడి ఉండడం నిజంగా ఒక పండితుడే కాదు, పామరుడే కాదు, అందరికీ మనసు పులకించేటటువంటి విషయం. ఎదురుగా చెరువు అంటే కాకతీయుల కాలంలో ఏం జరిగిందంటే, కాకతీయుల కాలంలో ఒక విషయం జరిగింది. అదేంటంటే తొలి దశలో ఉన్నటువంటి జైనాన్ని తర్వాత వచ్చినటువంటి కాకతీయ రాజులు నష్టం కలిగించి శైవాన్ని డెవలప్ చేయడం జరిగింది కాలగమనంలో. ఆ శైవం కూడా కాకతీయుల కాలంలో వీరశైవాన్ని డెవలప్ చేయడం జరిగింది. ఆ నేపథ్యంలో అతి కొద్ది జైన విగ్రహాలు కొన్ని ఈ యొక్క నష్టానికి గురయ్యాయి. అలా గురైనటువంటి వాటిలో ఇది ఒకటి అని మనం చెప్పలేం. బహుశా ఈ చెరువు దీనికి ప్రొటెక్షన్గా ఉండడం, ఇది ఎత్తుగా ఉండడం, జనజీవనానికి దూరంగా ఉండడం, ప్రజలకి తెలియకపోవడం, ఇలాంటి విషయాల వల్ల ఈ యొక్క వర్ధమాన మహావీరుడు, సర్పరాజముతో రక్షణగా నిలబడి ఉన్న వర్ధమాన మహావీరుడు ఇలా నిలబడి ఉండొచ్చేమో, జాగ్రత్తగా కాపాడబడి ఉండొచ్చేమో అని నేను అనుకుంటాను. తెలంగాణ చరిత్ర సంస్కృతి వారసత్వంలో జైన మతం అనే ఒక పాఠం మనం చెప్పుకునేటప్పుడు, నాట్ ఓన్లీ జైన మత అభివృద్ధి అని మనం చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా ఇలాంటి అద్భుతమైన విగ్రహాన్ని మనం ఇక్కడ చూడడం మనసు పులగించిపోతుంది. అయితే కాలగమనంలో జైన మతం కొద్ది మందికి మాత్రమే పరిమితం అయింది. ఆ కొద్ది మందిలో ముఖ్యంగా రాజస్థాన్లో, ఉత్తర భారతదేశంలో, ఆ తర్వాత మధ్యప్రదేశ్లో, మధ్య భారతదేశంలో, ఆ తర్వాత ఉత్తరప్రదేశ్లో, ఉత్తర భారతదేశంలో, బీహార్లో, ఆ తర్వాత ఉత్తర భారతదేశంలో అనేక చోట్ల జైనం ఉంది. అది ముఖ్యంగా ఈ రోజున మార్వాడీల దగ్గర జైనం ఉంది. అందువల్లనే జైన్ అని చెప్పి వాళ్ళ అమ్మే జ్యువెలరీ షాపులకి, వాళ్ళ యొక్క వ్యాపారాలకి జైనం గురించి వాళ్ళు ప్రాణం ఇస్తారు మార్వాడీలు. ఇప్పటికి కూడా మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్లో చాలా వరకు వర్తక వ్యాపారాలు మార్వాడీలవే. వాళ్ళకి ఈ జైనం గురించి, ఈ విగ్రహం గురించి ఒకవేళ వాళ్ళు కనుక తెలుసుకోగలిగితే నాకు తెలిసి ఈ చెరువు మధ్యగా రహదారి కూడా వేసే అవకాశాలు ఉన్నాయి. వాళ్ళ దేవుడు, వాళ్ళు ఆరాధించే దేవుడు వర్ధమాన మహావీరుడు, పార్శ్వనాథుడు, జైన తీర్థాంకరులు,
ఇలాంటి దేవుడిని ఇక్కడ పెట్టుకొని మార్వాడీలు ఈ యొక్క విషయాన్ని కనుక తెలుసుకుంటే, ఈ విషయం ప్రపంచానికి కనుక తెలిస్తే, ఈ వేలుపులకొండ అనే ఊరు స్వర్ణయుగం అవుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఊరు మధ్యలో ఉంది, ఈ ఊరు మధ్యలో ఉంది. ఊరు చుట్టూతా ఈ దేవుళ్ళే, దేవాలయాలే, శివలింగాలే, జైనాలే, బౌద్ధాలే. ఇంకా గొప్పగా ఆ తెల్లగా కనబడుతుంది రామాలయం, రాముడి ఆలయం ఉంది ఆ కొండ మీద. అదో గొప్ప విచిత్రం ఈ ఊళ్ళో. మళ్ళీ వరంగా చెప్పాలంటే ఔటర్ రింగ్ రోడ్డు అక్కడేస్తాం ఇక్కడేస్తాం అనేది కాదు, ఈ ఊరు చుట్టూ ఔటర్ రింగ్ రోడ్డు వేయాలి. ఔటర్ రింగ్ రోడ్లో ప్రతి దశలో 1 కిలోమీటర్కి ఒక పుణ్యక్షేత్రం, 1 కిలోమీటర్కి ఒక పుణ్యక్షేత్రం, 1 కిలోమీటర్కి ఒక పుణ్యక్షేత్రం. అలా ప్రతి కిలోమీటర్కి ఒక పుణ్యక్షేత్రం వస్తుంది ఈ ఊళ్ళో, ఈ వేలుపుల కొండలో. వేలుపుల కొండ అంటేనే దేవుళ్ళను కొలుచుకున్నటువంటి కొండగా మనం చెప్పొచ్చు. సరే, మళ్ళీ ఒకసారి మనం ఇక్కడికి వద్దాం. నా ఆనందం తట్టుకోలేక చరిత్రకు సంబంధించిన చాలా అంశాలు మీతో